అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును అని ఆయన నాతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీ కృప నాకు చాలును. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాను కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును అని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. కృప అంటే హక్కుగా పొందేది కాదు, అది దానంగా ఇవ్వబడేది. దాన్ని పొందడానికి అర్హత లేకపోయినా ఇవ్వబడేది. అపోస్తులైన పౌలు తనకున్న బలహీనతను తీసివేయమని 3 సార్లు అడిగినా దేవుడు తీసివేయకుండా నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పౌలుతో చెప్పాడు. పౌలు దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించాడు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాలు చూసినట్లయితే, పౌలు మాట్లాడుతూ, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, ఇంకను చెప్పవలసినవి అనేకములన్నవి అని తాను దేవుని కోసం అనుభవించిన శ్రమలను గురించి చెప్పాడు. పౌలు దేవుని కోసం పొందిన శ్రమల్లో 1% కూడా మనం దేవుని కోసం శ్రమ పడము. చర్చికి వెళ్ళి 2-3 గంటలు కూర్చోవడం, సువార్త కూటాలకు వెళ్ళడం, ఇంట్లో క్రమం తప్పకుండా బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడం లాంటివి మన భక్తికి పరాకాష్ట. అయినా కూడా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం కోరుకున్నవి జరగనప్పుడు మనకు చాలా నిరాశ కలుగుతుంది. దేవుడంటే భక్తి సన్నగిల్లుతుంది. మనం దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ఉన్నా కూడా దేవుడు మనం కోరుకున్నది చేయడం లేదని చాలా బాధపడతాం. సంఘ సభ్యుల సంగతి ఎలా ఉన్నా, క్రైస్తవులను నడిపించాల్సిన సంఘ కాపురులు కానీ, సువార్థికులు కానీ పౌలు అనుభవించిన కష్టాల్లో 1% అనుభవించిన వారిని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? క్రైస్తవులను దేవుని యందలి విశ్వాసంలో నడిపించాల్సిన వారే ఈ లోకభోగాలు అనుభవిస్తూ ధనాపేక్ష కలిగిన వారే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. పౌలు కంటే మనం గొప్పవాళ్ళం కాదు. పౌలు దేవుని కోసం అనుభవించిన శ్రమలో మనం అనుభవించాల్సి వస్తే మన భక్తి నిలబడుతుందా? మన భక్తి అనేది మన సుఖాన్ని దాటిపోదు. దేవుని కోసం శ్రమలు అనుభవించడం అనే ఆలోచన కూడా మనకుండదు. దేవుని నమ్ముకుంటే ఆయన మనకి ఎలాంటి కష్టం రాకుండా సుఖవంతమైన జీవితం అనుగ్రహిస్తాడని నమ్మేవాళ్ళు దేవుని కోసం కష్టం అనుభవించడానికి ఎలా సిద్ధంగా ఉంటారు? ఏ చిన్న కష్టం వచ్చినా దేవుని మీద సనుక్కుంటూ దేవుడు లేడు అని అనుకునేవారు దేవుని కోసం శ్రమలు అనుభవించలేరు. అయినప్పటికీ దేవుడు మన యొక్క నీతిని బట్టి కాక ఆయన కృప ద్వారానే మనల్ని కాచి కాపాడుతున్నాడు. నీనెవె పట్టణస్థులను రక్షించే విషయంలో దేవుడు కృప చూపినట్లు యోనా సాక్ష్యం పలికాడు. అలాగే మన పాపములను బట్టి మనకు శిక్ష విధింపకుండా మనం మారు మనసు పొందవలనని తన కృపను బట్టి మనకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నందుకు నీ కృప నాకు చాలునయ్యా అని నీనెవె పట్టణస్థుల వలె మారు మనసు పొంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక.